Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends, ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మరికొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి తీసుకొని రావడం జరిగిందండి. సో ఆ మోడల్స్ ఎలా ఉన్నాయో చూసే ముందు ప్రతిరోజు చెప్పేటలాగే ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఇమ్మీడియట్గా, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చూడండి, మనకు తెలంగాణ ఏపీలో కూడా డిఎస్సిల గురించి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, ఏంటి, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటూ చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కాల్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేనా లేదా ఇంకా టైం పడుతుందా, ఎప్పట్లాగానే మళ్ళీ మార్చిలో కాకుండా ఇంకా ఏప్రిల్కి వెళ్ళే ఛాన్స్ ఉందా, ఈవెన్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, నోటిఫికేషన్ తెలంగాణలో కూడా ఆంధ్రాలో కూడా యాజ్ పర్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే తెలంగాణలో చాలామంది కాల్స్ చేస్తున్న వాళ్ళు, సార్ మాది మహబూబ్ నగర్ డిస్టిక్, 0 పోస్టులు ఉంటాయా, 1 పోస్ట్ ఉంటుందా, 2 పోస్టులు ఉంటాయా, వాళ్ళే నాకు ఆప్షన్స్ ఇస్తున్నారు. సో కరీంనగర్ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉండొచ్చు, వరంగల్ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉండొచ్చు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోస్ట్స్ మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. నేనేమంటున్నానంటే, మనకు తెలంగాణ డిఎస్సిలో చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగానే ఉండే అవకాశం ఉంది గత డిఎస్సిలో లాగానే. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, మనకు తెలిసిన సమాచారం ప్రకారము మేలో గురుకుల నోటిఫికేషన్ రాబోతుందండి. అందులో ఎలాంటి డౌటు లేదు. అందులో టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ న్యూస్ వచ్చిన తర్వాత అందరూ స్టార్ట్ చేస్తారు, అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మన టార్గెట్ గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వడం అయ్యుంటే మీ ప్రిపరేషన్ ఏ దశలో కూడా ఆపకూడదండి, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోండి. ఓకే, తెలంగాణ డిఎస్సి వాళ్ళకైతే నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోర్సు తీసుకుంటే గురుకుల కోర్సు కూడా దాంట్లోనే కవర్ అయ్యేటట్టుగా ఇస్తూ ఉన్నాను. రైట్. సో డిఎస్సిలో పోస్టులు 1, 2, 3, 4 మ్యాక్సిమం 5 ఉన్నప్పటికీ కూడా గురుకులాల్లో ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. మీ ప్రిపరేషన్ ప్రాంప్ట్గా ఉండి పర్ఫెక్ట్గా మీరు స్టార్ట్ చేసి, సో కాన్సెప్చువల్గా ప్రిపరేషన్ మీరు చేసుకున్నట్లయితే గురుకుల జాబ్నైతే పక్కా కొట్టొచ్చండి, ఇక్కడ మిస్ అయినా కూడా. సో 99% ఎఫర్ట్ ఇక్కడే పెట్టండి. సో మీ కష్టం వృధా పోదు, మీ ప్రిపరేషన్ అయితే ఎక్కడికి పోదు. సో నోటిఫికేషన్ యాజ్ పర్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది, యాజ్ పర్ జాబ్ క్యాలెండరే. ఏపీ డిఎస్సి వాళ్ళకైతే నాకు తెలిసి జూలై 31 వరకు రిక్రూట్మెంట్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగానే ఎగ్జామ్ పెడతారు, అందులో ఎలాంటి సందేహం లేదండి. సో మీ ప్రిపరేషన్ ఏ దశలోనూ ఏ వార్తకి ప్రభావితం కాకూడదు, మీ పని మీరు చేస్తూ ఉండండి. రైట్, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదామండి. x² + 9x - 22 <0ను సాధించిన ఈ క్రింది వాటిలో ఏ ఆప్షన్లో ఉంటుంది ఆన్సర్ అంటున్నారు. సో బై సాల్వింగ్ ద క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ x² + 9x - 22 <0 ఆర్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ దిస్ ఇన్ఈక్వేషన్. ఓకే, చూడండి, మనము ఇక్కడ వెరిఫికేషన్లో చేయొచ్చండి. ఇందులో 2 అనే ఎలిమెంట్ ఉంది. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 18 22 - 22 0 వస్తుంది. వీడు <0 ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ రూల్డ్ అవుట్ కేస్. ఇక్కడ -11 ఉంది, చూడండి. -11ని సబ్స్టిట్యూట్ చేస్తే -11² అంటే 121. 121 - 99, 121 - 99 ఎంత అవుతుందండి? 22. 22 - 22 0 అవుతుంది, కానీ <0 అవ్వాలి. రైట్.
సో ఇది కాదు మన ఆన్సర్. మరి ఇదా చూడండి. ఇది ఇవ్వడం అయితే రాంగ్ అండి. మనకి ఎప్పుడైనా ఇంటర్వెల్లో లీస్ట్ నెంబర్ ముందుండి గ్రేటెస్ట్ నెంబర్ తర్వాత ఉంటుంది. అసలు ఇంటర్వెల్ రిప్రజెంటేషనే రాంగ్. కాబట్టి ఇది ఆన్సర్ అండి. సింపుల్ ఐడియా ఉంటే పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయొచ్చండి. ఆన్సర్ ఇదండి. ఇక్కడ -11 ముందుంది, -11 తర్వాత ఉంది, 2 ముందుంది. ఎక్స్ అనేది 2 కంటే ఎక్కువ, -11 కంటే తక్కువట. అది ఇంపాసిబుల్ కదండి. సో ఆన్సర్ 4th ఆప్షన్. నేనేమంటున్నానంటే ఇలా ఆప్షన్ని గుర్తుపట్టే కెపాసిటీ రావాలి అంటే మీ దగ్గరే ఉందండి ప్రధాన ఆయుధం, కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ను వాడుకొని మరి దీనిని షార్ట్ కట్ అంటారో లేదో చూడండి. ఎంత సింపుల్గా ఆన్సర్ చేసేసాం. మనకి ఎలా చేసామన్నది పాయింట్ కానే కాదు కదా. ఆన్సర్ వచ్చిందా లేదా, మరి చేయగలిగాం, బ్రహ్మాండంగా చేసాం. ఓకే, ఇప్పుడు కాన్సెప్చువల్గా చెప్తాను చూడండి. x² + 9x - 22 <0. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే x + 11x - 2x - 22 <0. x into x + 11 అంటే x + 11 one of the factor, x - 2 another factor. ఎప్పుడైనా క్వాడ్రాటిక్లో నేను మళ్ళీ చెప్తున్నాను, వేవీ కర్వ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఒకటి -11, ఇంకొకటి 2. రైట్ ఎక్స్ట్రీమ్ని ప్లస్ మైనస్ ప్లస్తో చేయాలి. మనకు కావాల్సింది మైనస్ ఎక్కడ అని. మైనస్ ఎక్కడ అవుతుందండి చూడండి. ఎక్స్ వాల్యూస్ -11కి 2కి మధ్యలో ఉంటే ఈ ఎక్స్ప్రెషన్ నెగటివ్ అవుతుంది. కాబట్టి మన సొల్యూషన్ చూడండి, -11 < x < 2 అండి. సో 4th ఆప్షన్ అని ముందే అనుకున్నాం. చూడండి, మనకు మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉంటే ఏమిచ్చారు, ఏమి చేయాలి అనే ఐడియా పర్ఫెక్ట్గా వస్తుంది. క్వశ్చన్ టు సొల్యూషన్ నేర్చుకొని చేస్తే కాదండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. x + y + 3 = 0 గ్రాఫ్ ఏ పాదము గుండా పోతుంది? 4వ పాదము, 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ద గ్రాఫ్ ఆఫ్ x + y + 3 = 0 passes through which quadrant? 4th quadrant, 1st quadrant, 2nd quadrant, 3rd quadrant. Do observe that x + y + 3 = 0. ఇది ఒక స్ట్రెయిట్ లైన్ అండి. దీనిని మనము ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకుంటే గ్రాఫ్ డ్రా చేయడం ఈజీ అవుతుంది. x / -3 + y / -3 = 1 అంటే x ఇంటర్సెప్ట్ -3, y ఇంటర్సెప్ట్ ఆల్సో -3. ఎక్కడ ఉండాలండి? x అక్షాన్ని -3, 0 దగ్గర ఖండించాలి, y అక్షాన్ని 0, -3 దగ్గర ఖండించాలి. సో ఇదండి గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఎక్కడి నుండి పాస్ అవుతుంది అంటే, సార్ 4th క్వాడ్రంట్ నుండి పాస్ అవుతుంది, 2nd క్వాడ్రంట్ నుండి పాస్ అవుతుంది, 3rd క్వాడ్రంట్ నుండి పాస్ అవుతుంది, 3 క్వాడ్రంట్స్ నుండి పాస్ అవుతుంది. అందుకనే క్వశ్చన్ ఏమిచ్చారో చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ పోతుంది అనుకున్నాము. పోవాలి అంటే ఈ 3 క్వాడ్రంట్స్ నుంచి పోతుంది. ఏ పాదము గుండా పోవడము లేదు. రైట్. సో వాట్ ఈస్ ద క్వాడ్రంట్ త్రూ విచ్ ద గ్రాఫ్ ఆఫ్ దిస్ డస్ నాట్ పాసెస్? ఎక్కడి నుంచి వెళ్ళట్లేదండి? ఫస్ట్ క్వాడ్రంట్ నుండి అసలు వెళ్ళదు. దీనిని ఎంత ఎక్స్టెండ్ చేసినా ఫస్ట్ క్వాడ్రంట్కి వెళ్ళే ఛాన్సే లేదు. ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, ఇక్కడ పోదు అని ఇచ్చారు చూడండి. పోతుంది అని చెప్పాలి అంటే ఇందులో నుంచి పోతుంది, ఇందులో నుంచి పోతుంది, ఇందులో నుంచి పోతుంది అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ 3, 4
-5, 1 బిందువుల గుండా పోయే రేఖ సమీకరణం. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, 4, -5, 1. చూడండి, ఇక్కడ కూడా పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు. మన ఆన్సర్ డెఫినెట్గా దీనిని సాటిస్ఫై చేయాలి, దీనిని సాటిస్ఫై చేయాలి. వెరిఫై 3, 4ని ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 9 -32, 9 - 32 అంటే -23 + 32, 0 అవ్వదు, మన ఆన్సర్ కాదు. 3 × 3 9 -32, 9 - 32 -23 -23 నాట్ 0. 9 - 32 -23 + 23 0. 9 + 32 won't be 0. వచ్చేస్తుంది ఆన్సర్. పేపర్ మీద పెన్ పెట్టారా మీరు? అస్సలు పెట్టలేదండి. ఈజీ టు ఫైండ్. ఓకే, ఇక్కడ తెలియాలి పాయింట్ డెఫినెట్గా ఈక్వేషన్ ఆఫ్ లైన్ని సాటిస్ఫై చేయాలి అని. అదెవరు చెప్తారు? లోకస్ చెప్తుంది. లోకస్ ఏం చెప్తుందండి? నియమాన్ని పాటించే ప్రతి బిందువు బిందుపథం మీద ఉంటుంది, బిందుపథము మీద ఉన్న ప్రతి బిందువు ఇచ్చిన నియమాన్ని పాటిస్తుంది. ఎవ్రీ పాయింట్ ఆన్ ద లోకస్ satisfies its condition. A point which satisfies the condition always lies on the locus అని చెప్తూ ఉంటారు. సో దీనిని x1 y1 x2 y2 అని 2 బిందువులుగా తీసుకుంటే ఇదంతా మర్చిపోతే 2 పాయింట్ ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఒక్కసారి ఫార్ములా గుర్తు చేస్తున్నాను చూడండి. y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1. y - 4 = y2 - y1 1 - 4 x2 - x1 -5 - 3 x - x1. This is -8 -8y plus 32 minus 3x plus 9. This is 3x minus 8y. 9 ఇక్కడికి వస్తే +23 = 0. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఇది కాన్సెప్చువల్ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబ్లం నెంబర్ 4. మొదటి 10 సహజ సంఖ్యల ఘనాల మొత్తము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers. ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు వీడియో చూశాక కామెంట్ చేయండి. నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే క్వశ్చన్ సరిపోతుందా లేదా నెససరీగా డిస్ప్లే చేయాల్సిందేనా అని. ఓకే, చూడండి, మొదటి 10 సహజ సంఖ్యల ఘనాల మొత్తం. ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 10 natural numbers. We know that 1 cube plus 2 cube plus 3 cube plus so on plus n cube is equals to n square into n plus 1 whole square by 4. మన అడిగిన క్వశ్చన్ ఏంటి? 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus 10 cube is equals to 10 square. n ప్లేస్లో 10 ఉందండి. 10 plus 1 whole square by 4. సింప్లిఫై కూడా చేయలేదు చూడండి, అలాగే ఇచ్చారు ఆన్సర్. సో ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం, y = 2x + 1 y = 2x + 3. రైట్, రేఖలు ఒకదానికొకటి ఏకీభవించును, పరస్పరము ఖండించుకొనును, సమాంతరములు అగును, లంబములు అగును. రైట్, the 2 lines are coincident, intersecting type, parallel type, perpendicular type. మనం రీసెంట్గానే డిస్కస్ చేసామండి. a1x plus b1y plus c1 is equals to 0. a2x plus b2y plus c2 is equals to 0 అనే 2 సరళ రేఖలు a1 by a2 not equals to b1 by b2. They are intersecting type. నేను డయాగ్రామ్ వేసాను చూడండి. ఇంటర్సెక్టింగ్ టైప్ అండి. నెంబర్ 2,
second condition, a1 by a2 is equals to b1 by b2 not equals to c1 by c2. They are parallel type. Okay. Number 3, a1 by a2 is equals to b1 by b2 is equals to c1 by c2. They are coincident type. ఏకీభవించే రకానికి చెందినవి. నెంబర్ 4 అండి, వీటి యొక్క స్లోప్స్ -a1 by b1 ఇంటూ -a2 by b2 ఇజ్ ఈక్వల్స్ టు -1 అనుకోండి. అప్పుడు కండిషన్ a1 a2 ప్లస్ b1 b2 ఇజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. ఈ కేసులో పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. ఇది స్ట్రెయిట్ లైన్స్ గురించండి. మరి ఇచ్చిన రేఖలు ఈ ఫామ్లో లేవు కదండి, మార్చుదాం. 2x - y + 1 is equals to 0, 2x - y + 3 is equals to 0. సింపుల్. ఇదంతా నేను మీకు ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ దీస్ టూ ఆర్ ద లైన్స్ డిఫర్ బై కాన్స్టెంట్ టర్మ్స్. లైన్స్ ఆర్ ఆల్వేస్ ప్యారలల్. కావాలంటే చెక్ చేసుకోండి. a1 by a2 చేస్తే 2/2 1 వచ్చింది. b1 by b2 చేస్తే -1 by -1 1 వస్తుంది. c1 by c2 చేస్తే 1/3 వస్తుంది. కండిషన్ a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు b1 by b2 నాట్ ఈక్వల్స్ టు c1 by c2 అవుతుంది. సో లైన్స్ ఆర్ ప్యారలల్, సమాంతరములు. థర్డ్ ఆప్షన్ అండి, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, cos theta is equals to √3/2, then 4 sin square theta plus tan square theta విలువ. If cos theta is equals to √3/2, then 4 sin square theta plus tan square theta value is very clear. Cos theta is equals to √3/2 implies theta is equals to 30 degrees. Now 4 sin square theta plus tan square theta is equals to 30 degrees plus tan square 30 degrees అండి. 4 into sin 30 అంటే 1/2, sin square 30 1/4, tan square 30 1/3, రైట్. 3 + 1 4/3 అండి. థర్డ్ ఆప్షన్లో ఆన్సర్ కనిపిస్తుంది. డెడ్ ఈజీ క్వశ్చన్. క్యాపిటల్ ఏ 2/2 మ్యాట్రిక్స్, క్యాపిటల్ బి 2/2 మ్యాట్రిక్స్, దెన్ ఏ ఇంటూ బి మాత్రిక అంటే ఆ రెండింటిని గుణిస్తే ఏమొస్తుంది అంటున్నారు. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2 - 2 -2 2 ఇంటూ 1 1 1 1 అండి. ఏ ఇంటూ బి చేస్తే 2 × 1 -2 × 1, 2 × 1 -2 × 1. మొదటి అడ్డు వరుసని మొదటి నిలువు వరుసతో చేయాలి, ఆ తర్వాత మొదటి అడ్డు వరుసని రెండవ నిలువు వరుసతో చేయాలి. సో -2 × 1 + 2 × 1 -2 × 1 + 2 × 1 అండి. దిస్ ఈజ్ 2 - 2 0, దిస్ ఈజ్ ఆల్సో 0 0 0. దిస్ ఈజ్ నల్ మ్యాట్రిక్స్ అండి. శూన్య మాత్రిక వచ్చింది చూడండి, జీరో మ్యాట్రిక్స్ వచ్చిందండి, రైట్. ఒక వృత్తజాకు లంబంగా ఉన్నట్టి వ్యాసము ఆ జాను ఎటువంటి ఖండన చేయదు, సమద్విఖండన చేయును, ఖండన చేయును, ద్విఖండన చేయును. ఓకే చూడండి, డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్, వృత్తజాకు లంబంగా ఉన్నట్టి వ్యాసము, ఏ డయామీటర్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద కార్డ్, ఓకే, డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఇట్. రూల్డ్ అవుట్ కదండి, వాడు ఆల్రెడీ పర్పెండిక్యులర్ అని చెప్పాడు,
డస్ నాట్ ఇంటర్సెక్ట్ అంటున్నాడు. బైసెక్ట్, జస్ట్ ఇంటర్సెక్ట్, dividing into two parts. Bisect means dividing into equal parts. Just intersecting, just making two parts. It is standard property. A diameter of a circle which is perpendicular to the chord, always bisects the chord. సమద్విఖండన చేయును. ద్విఖండన చేయును అంటే రెండు భాగాలుగా విడగొట్టును. అంటే ఆ డయామీటర్ ఇలా కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా రెండు భాగాలుగా విడగొట్టింది అనే మీనింగ్ వస్తుంది. ద్విఖండన చేయును అంటే, ఖండన చేయును అంటే ఓకే ఎక్కడైనా ఖండించవచ్చు అని. సమద్విఖండన చేయును అంటే ఇది చెప్పినట్టే ఇది చెప్పినట్టే. కాబట్టి ఐడియల్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి. ఇట్స్ ఏ ఫండమెంటల్ ప్రాపర్టీ. ఓకే, ఇట్స్ కాన్వర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. ఓకే, ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ of a chord of a circle always passes through the center. Whenever it passes through the center itself, it is diameter. ఒక వృత్తము యొక్క జాకుగల లంబ సమద్విఖండన రేఖ ఎల్లప్పుడూ వృత్త కేంద్రము గుండా పోతుంది అనేది దీని అర్థం. రైట్, నెక్స్ట్ అండి, ఎక్స్ ఒక మాత్రిక, ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ అయినా ఎక్స్ తత్సమ మాత్రిక, విలోమ మాత్రిక, సౌష్ఠవ మాత్రిక, అసౌష్ఠవ మాత్రిక. ఇఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ సచ్ దట్ x transpose is equals to minus x, then capital X is identity matrix, inverse matrix, symmetric matrix, skew symmetric matrix. ఇది డెఫినేషన్ అండి. అసౌష్ఠవ మాత్రిక, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, 6 సెంటీమీటర్ల వ్యాసము గల వృత్తమునకు దాని కేంద్రము నుండి 5 సెంటీమీటర్ల దూరములో గల P అను బిందువు నుండి ఒక స్పర్శరేఖను గీచిన దాని పొడవు. ఓకే, సో డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 6 సెంటీమీటర్. ఫ్రమ్ ఏ పాయింట్ at a distance of 5 units from its center, a tangent is drawn to the circle. What is the length of the tangent? Once again, English medium. If the diameter of a circle is 6 centimeter and from a point at a distance of 5 units from the center, a tangent is drawn to the circle, then what is the length of the tangent? Length of the tangent question andi. Right? This is circle with a center C. Of course, diameter 6 centimeter given, radius is 3 centimeter. Suppose this is a point P which is at a distance of 5 centimeter. From this point, a tangent is drawn to the circle, let it be T, joining C and T here 90 degrees. Okay, this is tangent. So length of tangent is from P to T only. As diameter of a circle is 6 centimeter, obviously radius of a circle is 3 centimeter. In the right angle triangle, 3 centimeter, 5 centimeter, obviously it is 4 centimeter. So 3, 4, 5 is
పైథాగోరియన్ ట్రిప్లెట్, పైథాగరస్ త్రికం అండి ఇది. ఇక్కడ 3 అన్నాడు, 5 అన్నాడు, ఆబ్వియస్లీ దిస్ ఈజ్ 4. లేదంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని యూజ్ చేయండి, PT² = CP² - CT² అని, అప్పుడు కూడా అదే వస్తుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్ అండి. ఒక అంక శ్రేణిలో 9వ పదము -6, పదాంతరము 5/4 అయిన 25వ పదము ఏమిటి? చూడండి, అంక శ్రేణిలో ఈ పదాల మీద, పదాంతరము మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను ఒక రిజల్ట్ చెప్తాను. ఆ రిజల్ట్తో చాలా ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా చేసేయచ్చండి. TM = A + M - 1 × D, రైట్? TN = A + N - 1 × D. ఓకే, చూడండి, TM - TN చేస్తే A - A క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ M - 1 × D, N - 1 × D చేస్తే M - N × D వస్తుంది. అంటే అంక శ్రేణిలో కాన్సిక్యూటివ్ టర్మ్స్ తెలిస్తేనేమో కామన్ డిఫరెన్స్ ఫార్ములా అబౌవ్ టర్మ్ మైనస్ బిలో టర్మ్, అంటే 10th టర్మ్ 9th టర్మ్ ఇస్తే కామన్ డిఫరెన్స్ T10 - T9, 20th టర్మ్ 21st టర్మ్ ఇస్తే కామన్ డిఫరెన్స్ 21st టర్మ్ - 20th టర్మ్. మరి అంక శ్రేణిలో వాళ్ళకు నచ్చిన 2 పదాలు పట్టుకొని మనకిచ్చి పదాంతరం ఎంత అన్నారనుకోండి, ర్యాండమ్లీ చూజన్ 2 టర్మ్స్ అండి, ఇష్టం వచ్చిన 2 పదాలను తీసుకొని ఆ పదాలను ఉపయోగించి పదాంతరం కనుక్కోండి అంటే దిస్ ఈజ్ ద రిజల్ట్. ఏంటట? TM - TN సఫిక్స్ M - N. ఇక్కడ ఏమిచ్చారో చూడండి ఒక్కసారి. T9 = -6, D = 5/4, T25 = హౌ మచ్, అంతే కదండి. ఇప్పుడే మనం రాసాము D = T25 - T9 / 25 - 9, ఈ సఫిక్స్ మైనస్ ఈ సఫిక్స్, అంతే. D అంటే 5/4, T25 అంటే తెలియదు, T9 అంటే -6, కింద 16 క్యాన్సిల్ చేస్తే 4, ఇటు వెళ్తే 20, ఈ +6 అక్కడికి వస్తే T25 = 20 - 6 14 అండి. మీకు ఈజీగా చేయగలిగినప్పటికీ కూడా నేను ఇది ఎందుకు గుర్తు చేశానంటే, ఒక్కొక్కప్పుడు ఏం చేస్తాడంటే T10 ఇస్తాడు, సమ్ ఎంతో కొంత, సమ్ A ఇచ్చాడు, T16 ఇస్తాడు, B ఇచ్చాడు, T20 = హౌ మచ్ అంటాడు. ఇలాంటప్పుడు మీరు T20 - T10 / 20 - 10 అని రాయండి, T16 - T10 / 16 - 10 అని రాయండి. ఇది కామన్ డిఫరెన్సే, ఇది కామన్ డిఫరెన్సే, ఈ 2 ఈక్వల్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా T20ని కొట్టేయచ్చండి. ఓకే, ఎలాగో చూడండి. అది T20 తెలియదు, T10 అంటే A, కింద 10, T16 అంటే B -A, కింద 6 అండి. ఇక్కడ నుంచి T20ని క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. T20 = ఓకే 10 × B - A/6 + A. ఆన్సర్ ఏమైనా కానివ్వండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ కాన్సెప్ట్తో ఈజీగా చేయొచ్చు. మామూలుగా అయితే ఏమనుకుంటారంటే A కనుక్కోవాలి, D కనుక్కోవాలి, వాడు అడిగిన పదం కనుక్కోవాలి. నేను రాంగ్ అని చెప్పట్లే, ఇది ఒక ప్రాపర్టీ లాగా వాడచ్చు మనము అంటున్నాను. ఎందుకు వచ్చిందంటే ఇందుకు వచ్చింది ఇది. ఇవి ఒకవేళ వరుస పదాలు అయ్యి ఉంటే T10 - T9 అయ్యి ఉంటే కింద 10 - 9 1,
ఎలాగూ T10-T9 మనం చేసేది. సో ఒక ప్రాబ్లం చేసేటప్పుడు దాని చుట్టూతో ఉన్న కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకోవడం బెటర్ అని నేను చెప్పడం జరిగింది మీకు. రైట్? సో ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కావాలి అంటే శ్రీనివాస అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కోర్సులకు సంబంధించిన సిలబస్ డిజైన్ చేయబడి ఉంది. ఓకే, మరెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.